హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న అంశం, రాత్రిపూట మీరు సింగిల్గా పడుకుంటున్నా, లేకుంటే పిల్లల్ని పక్కలో వేసుకుని పడుకుంటున్నా, మీరు ఎట్లాగైనా కానివ్వండి ప్రశాంతంగా నిద్రపోదామని అనుకుంటున్నప్పుడు, ఇంట్లో ఎవరు ఎక్కువగా లేనప్పుడు, మీ రూమ్లో రాత్రిపూట మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నట్టు, ఎవరో మిమ్మల్ని అట్టే చూస్తున్నట్టు, తర్వాత ఏదో ఒక రకంగా మీ రూమ్లో మీరు కాక ఇంకెవరో ఉన్నట్టు, అదర్ పర్సన్స్ ప్రెజెన్స్ మీరు ఫీల్ అవుతున్నారు కదా. అటువంటి ప్రాబ్లం ఏదైనా ఉండే వాళ్ళ కోసమే ఇప్పుడు నేను చెప్తున్నదండి. ఇదేంటంటే వేరే డైమెన్షనల్ ఫోర్సెస్ అండ్ ఎనర్జీస్, ఒక్కోసారి ఏబుల్ స్పిరిట్స్ ఆల్సో, అవి గనక మన బెడ్రూమ్లో గనక చేరినట్లయితే మనకి అటువంటి సెన్సేషన్ అయితే కలుగుతుందండి. అయితే దీనికి ఏం చేయాలి? నివారణ పూజలు చేయాలా? జపాలు చేసుకోవాలా? రాత్రిలో ఏం చేయగలుగుతాము? మిడ్ నైట్లో ఏం చేయలేం కదండి. అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే ఈ సింపుల్ ట్రిక్ ప్లే చేసి చూడండి. యూ విల్ బీ ఫైన్ అండ్ సౌండ్ స్లీప్. ఏం చేయాలంటే మీ మంచానికి దగ్గరలో కానీ, మీ రూమ్లో అతి దగ్గరలో కానీ, కూర్చోవడానికి కానీ పడుకోవడానికి కానీ, అంటే దీవాన్ కాట్ కానీ ఖాళీ చైర్స్ కానీ ఏవీ లేకుండా చూసుకోండి. ఒకవేళ ఇన్ కేసు కుర్చీలు కనుక మీ బెడ్రూమ్లో ఉన్నట్లయితే దాంట్లో ఏవో ఒక వస్తువులు పెట్టేసి ఉంచండి. అదే దివాన్ అయినట్లయితే దానికి కూడా ఏదైనా వస్తువులు పెట్టేసి ఉంచండి. అట్లా చేస్తే కనుక మీకు ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా నిద్రపోతారండి. ఏ ఈవిల్ ఫోర్స్కి కూడా మీరు ఇన్వకేట్ చేసినట్టు, ఆసనం వేసినట్టు, కూర్చోవడానికి ప్లేస్ చూపించినట్టు ఉండదన్నమాట. సో మీకు సౌండ్ స్లీప్ అయితే వస్తుందండి. ఖచ్చితంగా ఇదైతే నిజం. కనుక మీరు అలాంటి ఫీలింగ్కి అర్థం ఏంటంటే ఏదో ఒక ఆత్మ కానీ, లేకపోతే ఈవిల్ స్పిరిట్స్ కానీ, నెగటివ్ ఫోర్సెస్ ఎనర్జీస్ కానీ ఆ చైర్స్లో కానీ, దివాన్ మీద కానీ, ఖాళీ ప్లేసుల్లో కూర్చొని మనల్నే అట్లా చూస్తూ ఉంటాయి. శరీరం కదండి. అటువంటి ఇష్యూ ఉన్నప్పుడే ఇలాంటిది వస్తుందన్నమాట. సో ఇది చేయండి, మీరు హ్యాపీగా నిద్రపోండి. మీకు అటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది ఎలాగ మీరు కవర్ చేసుకున్నారో నాకు తప్పకుండా తెలియజేస్తారని అలా నేను వెయిట్ చేస్తుంటానండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా అండి? స్టే ట్యూన్. జై హింద్.